నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన ఫస్ట్ వ్లాగ్ ఫ్రమ్ శ్రీకాగా ఆర్ట్స్. సో బ్యానర్ కూడా ఫిట్ అయిపోయింది అనమాట. మీ అందరికైతే ఒక్కసారి లొకేషన్ చూపిస్తాను, అట్లనే ఇక్కడ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి అండ్ డిజైన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన శ్రీకాగా ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి పోయే ముందు మీ అందరికైతే ఒక్కసారి లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కాటేదాన్ నుంచి టువర్డ్స్ జల్పల్లి పోతుంటే మనకు లక్ష్మీగూడ వైన్స్ ఉందన్నమాట. లక్ష్మీగూడ వైన్స్ లెఫ్ట్ సైడ్లో దానికంటే ముందే మన శ్రీకాగా ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ ఉంది. అండ్ మెయిన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఒక మంచి బోట్ ఉంది, చూసుకోవచ్చు. సో పెద్ద బోట్ అనమాట, బేసిక్లీ దీన్ని ఫిషింగ్కి వాడతారు. సో ఇదే రోడ్డు, దీన్ని ఎయిర్పోర్ట్ కార్గో రోడ్ అంటారు. కాటేదాన్, లక్ష్మీగూడ, జల్పల్లి అండ్ స్ట్రేట్ పోతే మనకైతే మామిడిపల్లి వస్తుంది అనమాట. సో ఒక్కసారి మనమైతే వీళ్ళ వర్క్ షాప్ లోపలికి పోదాం. లోపల కూడా ఈసారి మంచి మంచి బ్యూటిఫుల్ పప్ప విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళ నంబర్స్ వచ్చేసి 8143860456, ఇంకొక నంబర్ వచ్చేసి 9030002929. మంచి నంబర్ అనమాట. సో ఈ రోజు డేట్ వచ్చేసి 8th February 2026 అండ్ మన వినాయక చతుర్థికి ఇంకా 218 రోజులు ఉంది. సో ఇదే యాక్సెస్ రోడ్ అనమాట. సో లోపల మంచి స్టాండింగ్ కాన్సెప్ట్లో కూడా బ్యాలెన్సింగ్ విగ్రహాలు ఉన్నాయి, అట్లనే మన కూర్చున్న వినాయకులు కూడా ఉన్నాయి అనమాట. మంచి మంచి న్యూ డిజైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను 2 రీల్స్ అయితే పెట్టినాను. సో ఇక్కడికి వచ్చి కూడా సుమారు ఒక 10 రోజులు అయితే అయిపోయింది. సో లోపల వర్క్ ఎట్లా నడుస్తుంది అయితే చూసుకుందాం. అదేవిధంగా శ్రీకాగా ఆర్ట్స్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా మీరు ఫాలో కాండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, అట్లనే లొకేషన్, ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తా. తప్పకుండా మీరు అందరూ వీళ్ళ పేజ్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. సో లోపలికి ఎంటర్ కాగానే మనకైతే ఇక్కడ కూర్చున్న వినాయకుడు. సో బ్యాక్డ్రాప్లో వచ్చేసి శేష్నాగ్ అండ్ మంచి ముంబై కాన్సెప్ట్లో అయితే ఇక్కడ చతుర్భుజాధారి చూసుకోవచ్చు. సో స్వామివారి విగ్రహం మంచి సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ కాస్టింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో స్వామివారికి సంబంధించిన హ్యాండ్స్, లెగ్స్, అట్లనే తలలు ఇవన్నీ అయిపోయినాయన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద బాడీ. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ శివలింగం అయితే వర్క్ నడుస్తుండే. సో మొత్తం అయితే అయిపోయింది ఇక్కడ. సో అందరైతే ఒకసారి ఓం నమ శివాయ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ శివలింగం. అండ్ అదేవిధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఇది ఫైనల్ కాన్సెప్ట్ అనేది మీకు తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్లో చూపిస్తాము ఎట్లొస్తుంది అనేది. సో ఒక యూనిక్ కాన్సెప్ట్ ఆఫ్ 2026. అండ్ అదేవిధంగా ఇంకొకటి జూలా గణేష్. సో జూలా గణేష్ కూడా ఒకప్పుడు పేన్ హమ్రాపూర్లో చిన్న విగ్రహాలలో చాలా ట్రెండ్ అయిన ఉండే. సో ఇదే కాన్సెప్ట్లో మనకైతే బెంగళూరులో కూడా చేసారు. సో మన హైదరాబాద్లో, మన భాగ్యనగరంలో ఫస్ట్ టైం ఒక జూలా గణేష్ అంటే క్రేడిల్ పైన కూర్చున్న వినాయకుడు అయితే శ్రీకాగా ఆర్ట్స్ వాళ్ళు చేస్తారు. సో హైట్ వచ్చేసి సుమారు మనకు 16 feet వస్తుంది. మంచి జూలా గణేష్ క్రేడిల్ అనమాట. సో ప్రస్తుతానికి తల అనేది ఫిక్స్ అయిపోయింది. అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా చూసుకోవచ్చు. సో చైన్ క్వాలిటీ కూడా ఇక్కడ. సో మంచి మెటల్ అయితే వాడుతున్నాం అనమాట. లాంగ్ డిస్టెన్స్ కూడా ఇబ్బంది ఏం కాదు. అండ్ అదేవిధంగా నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను కదా, ఇది నేను AI యూజ్ చేసుకొని అయితే కొంచెం కలరింగ్ చేసిన. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది, ఇక్కడ చూసుకోవచ్చు. సో స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. సో ఫినిషింగ్ వర్క్ ఇస్ పెండింగ్. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న వినాయకుడు, సేమ్ చతుర్భుజాధారి. అట్లనే నేను బ్యాలెన్సింగ్ వర్క్ అన్నాను కదా. సో స్వామివారు వచ్చేసి ఇక్కడ యాక్షన్ పొజిషన్ చూసుకోవచ్చు, ఒక బాణం అనేది వదులుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే లోపల కూడా మంచి మెటల్ వాడారు. సో భయ్యతో మాట్లాడితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 kgs వరకు అయితే వెయిట్ వేసారు అనమాట. సో టెస్ట్ చేసారు, మామూలుగా ఉట్టిగానే విగ్రహం ఏం తయారు చేయలేదు. సో పైన వెయిట్ అనేది కొంచెం పెట్టి అసలు బ్యాలెన్స్ అవుతుందా లేదా అనేది వీళ్ళు చెక్ చేశారు, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ పోవాలి కదా. ఇంకొకటి ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. సో వినాయకునికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ కావాలి. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకు విఠోబా, మన విఠల్ మహారాజ్ రూపంలో దర్శనమిస్తాడు. 26 feet హైట్ వెళ్తుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో ఇది కూడా ట్రెండింగ్ విగ్రహం అనమాట. ప్రతి సంవత్సరం ఇది చాలా ట్రెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కృష్ణుని రూపంలో అయితే మనకు దర్శనమిస్తుండు. యాక్చువల్గా ఇది పూరి జగన్నాథ్ కాన్సెప్ట్ అనమాట. సో నేను పూరికి 5 times వెళ్ళాను ఇప్పటి వరకు. సో జగన్నాథ్ అంటే లార్డ్ ఆఫ్ ది యూనివర్స్.
సో ఇక్కడ కృష్ణుని రూపంలో అయితే మనకు ఇక్కడ వినాయకుడిని రెడీ చేస్తారు. ఫస్ట్ నాకు చూడగానే అర్థం కాలేదు, ఎందుకంటే ఇక్కడ కళ్ళ కాడ మనకి మొత్తం ఫ్లాట్ ఉన్నది. సో ఒడిశాలో చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట, వన్ ఆఫ్ ది 4 ధామ్. సో మనకైతే ఇక్కడ నుంచి సుమారు ఒక 24 hours జర్నీ ఉంటుంది. సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది. సో మీకు ఎవరికైనా ఈ విగ్రహం కావాలనుకుంటే తప్పకుండా వర్క్షాప్కి రండి అండ్ భయ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకైతే బ్లాక్ ఫేస్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 12.5 feet కంప్లీట్ అయితే మొత్తం పూరి జగన్నాథ్ కాన్సెప్ట్ వస్తుంది, సుమారు 20 feet హైట్ వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి హైట్ వచ్చేసి 12.5 feet, బట్ ఇది పూరి జగన్నాథ్ కాన్సెప్ట్ కాబట్టి సో వినాయకుడు వచ్చేసి మనకు జగన్నాథ్ రూపంలో దర్శనమిస్తారు. ఓన్లీ టెంపుల్ ఎక్కడైతే బ్రదర్ సిస్టర్స్ ని పూజిస్తారో అది మన పూరి జగన్నాథ్ అన్నమాట. సో స్వామివారి అన్న బలభద్ర అంటే మన శేషనాగ్ రూపం. సో బలభద్ర కూడా వస్తాడు, బలరాముడు, అట్లనే సుభద్రాదేవి. సో ముగ్గురిది ఇక్కడ విగ్రహాలు వస్తాయి అనమాట. వెనకాల వచ్చేసి మనకు జగన్నాథ్ ఏదైతే టెంపుల్ కాన్సెప్ట్ ఉందో అది వెనకాల వస్తుంది. సో అది కూడా వ్రెంచ్ పెట్టి మనం కిందికి మీదికి అనేది మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో అట్లనే ఏదైతే ఇక్కడ మనకు బలభద్ర ఇంకా ఇక్కడ సుభద్రాదేవి ఉందో అవి కూడా మూవ్మెంట్ ఉంటాయి అనమాట. సో మూవ్ చేసుకోవచ్చు. సో ఒక యూనిక్ కాన్సెప్ట్, ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ అవర్ భాగ్యనగర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సమ్ యాక్షన్ పొజిషన్. ఇది చూసుకున్నట్టయితే నాకు కొంచెం ఏదో పాము పైన నుంచున్నట్టు అనిపిస్తున్నది. సో భయ్యా ప్రకారం అయితే శేషనాగ్ పైన నుంచొని సవారీ చేస్తున్నాడు. కొంచెం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇక్కడ ప్రస్తుతానికి అయితే మొత్తం వెల్డింగ్ వర్క్ నడుస్తున్నది. ఇంకొక స్టాండింగ్ కాన్సెప్ట్లో వినాయకుని విగ్రహం ఉందన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి మనకు తిరుపతి బాలాజీ కాన్సెప్ట్. అందరైతే ఒకసారి గోవింద గోవింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో తిరుపతి బాలాజీ కాన్సెప్ట్, ఇది కూడా మంచి పెద్ద విగ్రహం. అండ్ ఇక్కడ రాజన్జాడ్. సో అందరికీ తెలుసు కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కళాకార్ ఇన్ ముంబై ఇస్ రాజన్జాడ్. సో రాజన్జాడ్ వచ్చేసి మన తేజోకాయ వినాయకుడు అయితే చేస్తారన్నమాట ప్రతి సంవత్సరం పేపర్లో. సో రాజన్జాడ్ కాన్సెప్ట్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వినాయకునికి ఏదైతే హెడ్ ఉంటుందో నొష్టి, అది కొంచెం హంప్ ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రాజన్జాడ్. అండ్ అదేవిధంగా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు డైవర్క్ నడుస్తుండే. సో మొత్తానికైతే మన నంది మహారాజ్ రెడీ అయిపోయాడు, చూసుకోవచ్చు ఇక్కడ. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నంది ఆఫ్ భాగ్యనగర్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరికన్నా మనకు శివుని రూపంలో చేయించుకోవాలనుకున్నా, అట్లా నంది మహారాజ్ మీద సవారీ చేస్తున్నట్టు కావాలనుకుంటే మీరు ఫటాఫట్ శ్రీకాగా ఆర్ట్స్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో కూడా విగ్రహాలు అయితే రెడీ చేస్తారు. రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఇంకొక రాజన్జాడ్. సో రాజన్జాడ్లో కూడా మనకైతే సుమారు ఒక 8 నుంచి 10 విగ్రహాలు అయితే చేస్తారు భయ్య వాళ్ళు. సో ఫస్ట్ టైం వీళ్ళు చేస్తారు కాబట్టి మనం అందరం సపోర్ట్ చేద్దాం. యాక్చువల్గా భయ్య కూడా మనకు ఒక 2 years నుంచి పరిచయము. సో మొత్తానికి 2026లో వాళ్ళైతే వినాయకుని విగ్రహం అయితే చేస్తారు. అండ్ నంది మహారాజ్ ఫేస్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫేస్ కూడా చాలా పెద్దగా ఉన్నది. అండ్ ఈ విగ్రహాలు అయితే అన్ని ఇక్కడ జాయింటింగ్ వర్క్ ఇంకా నడుస్తుంది. సో ఫ్రెండ్స్ రెగ్యులర్గా మన ఐఎమ్ ఏఆర్కే ఛానల్లో అయితే శ్రీకాగా ఆర్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీకు ఇంకా అప్డేట్స్ కూడా కావాలనుకుంటే వాళ్ళ పేజ్ కూడా ఫాలో కాండి, ఎందుకంటే చాలామంది వస్తున్నారు. అండ్ వినాయకుని దయ వల్ల కూడా ఈరోజు హైదరాబాద్ కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చారనమాట. సో మనం అందరం తమ్ముళ్ళకి సపోర్ట్ చేద్దాం, మనం అందరం కలిసి పని చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇంకొక విగ్రహం ఉన్నది. సో ఈ వ్లాగ్ క్లోజ్ చేసిన అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నుంచున్న వినాయకుడు, ఇది కూడా స్టాండింగ్ పొజిషన్. యాక్చువల్గా ఏంటంటే వెనకాల మనకైతే శేషనాగ్ వస్తామట, కింద రాక్షసుని హతమారుస్తాడు. సో ఈ కాన్సెప్ట్ కూడా మీకు తర్వాత ఇన్స్టాగ్రామ్లో చెప్తాను. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితః.